పూర్వం మగధ దేశమున కుండలం అనే ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతమున బంగారు ఇల్లు ప్రాకారములు ఉండేవి. అందులో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి భర్తకు పాదపూజ చేసి అత్తమామలు అవసరాలను తీర్చి ఇంటి పనులను ఓర్పుగా చేస్తూ అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేది. గయ్యాలిగా కాకుండా అనుగువుగా ఉండడం చూసి వరలక్ష్మీదేవికి ఆమెపై కరుణ కలిగి ఒకరోజు ఆ తల్లి మహా ఇల్లాలికి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ నడవడిక చూసి నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి ముందు శుక్రవారం నాడు నన్ను పూజించు అని చెప్పింది. కలలోనే అమ్మవారికి నమస్కరించి ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్తోత్రించింది. నా పూర్వజన్మలో పుణ్యం వల్ల నాకు నీ దర్శనం కలిగింది. లేచి చూడగా తల్లి కనిపించలేదు. వెంటనే అందరూ లేచి ఈ విషయం చెప్పగా వాళ్ళు కూడా సంతోషించారు. దేవి అనుమతి ప్రకారం ఈ వ్రతం చేయు చారుమతి అందరికీ చెప్పగా అందరూ కలిసి ఆ రోజు కోసం వేచి చూశారు. ఆ రోజు రాగానే అందరూ కలిసి చారుమతి ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం చేశారు. ఆవు పేడతో అలికి రంగవల్లికలు వేసి పీఠం వేసి కొత్త బియ్యంతో చేసి మామిడి ఆకులతో కలసం పెట్టి అందరూ కలిసి షోడశోపచార పూజ చేసి తరించారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియాదేవి సుప్రీతా భవ సర్వదా అనే శ్లోకంతో పూజ చేశారు. ఆ తరువాత ప్రదక్షిణలు చేయగా వాళ్ళందరికీ గల్లు గల్లమని శబ్దం వినిపించాయి. అందరి కాళ్ళకి గజ్జలు ఆభరణాలు, వాళ్ళ ఇల్లు బంగారమయమయ్యాయి.